1,00,000 కోట్లు. జగన్ రెడ్డి గారు చేసిన అప్పులు 3 లక్షల కోట్లకు పైన. మొత్తంగా రోజు అప్పులు 6.5 లక్షల కోట్లు. రాష్ట్రానికి చెందిన అప్పులు, కార్పొరేషన్లకు చెందిన లోన్లు చెల్లించాల్సినవన్నీ కలుపుకుంటే 10 లక్షల కోట్ల అప్పుల భారం ఆంధ్ర రాష్ట్రం మీద ఉంది. మరి ఇంత అప్పులు చేశారే, ఇన్ని డబ్బులు తెచ్చారే, మరి రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగిందా అని భూతద్దం పెట్టి చూసినా ఎక్కడా కనిపించదు. రాజధాని ఉందా? రాజధాని కట్టగలిగారా? రాజధాని కట్టడానికి డబ్బులు లేవు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క మెట్రో అయినా ఉందా? కనీసం 10 సంవత్సరాలలో కనీసం 10 కొత్త పెద్ద పరిశ్రమలైనా వచ్చినాయా? కనీసం రోడ్లు వేసుకోవడానికి కూడా డబ్బులు లేవు ఆంధ్ర రాష్ట్రంలో. ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలైనా సమయానికి ఇస్తున్నారా? దానికైనా డబ్బులున్నాయా? దానికి కూడా డబ్బులు లేవు. దేనికి డబ్బులు లేవు. అభివృద్ధి జరగలేదు, కానీ దళితుల మీద జరిగే దాడులు మాత్రం 100కు 100% పెరిగాయి. ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా, ఎక్కడ చూసినా మైనింగ్ మాఫియా, ఎక్కడ చూసినా దోచుకోవడం, దాచుకోవడం. ఇంతకంటే ఏం జరిగింది? 10 సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి. ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ వస్తే ట్యాక్స్ రిడక్షన్స్ వస్తాయి, రాయితీలు, ఇన్సెంటివ్స్ వస్తాయి, పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. కానీ 10 సంవత్సరాలైనా స్పెషల్ స్టేటస్ మాత్రం ఆంధ్ర రాష్ట్రానికి రాలేదు. రాలేదు అనడం కంటే పాలకులు తేలేకపోయారు అనడము కరెక్ట్. జగన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నంత కాలం స్పెషల్ స్టేటస్ మనకు రావాలి అని ప్రతిరోజు కొట్లాడాడు. నిరాహార దీక్షలు కూడా చేశారు. ఆఖరికి జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారంటే ఒక్కసారైనా, ఒక్కటైనంటే ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశాడా స్పెషల్ స్టేటస్ కోసం? స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది వైసీపీ. ఈ రోజు మనకు స్పెషల్ స్టేటస్ లేదు కదా, కనీసం ఒక ప్యాకేజ్ కూడా లేదు. పోనీ అమరావతి రాజధాని అయిందా అంటే అది కాలేదు. జగన్ రెడ్డి గారు వచ్చారు, 1 కాదు 3 రాజధానిలు అన్నారు. పోనీ 3 రాజధానిలు అయ్యాయా అంటే ఒక్కటి కూడా లేదు. ఈ రోజు మనకు రాజధాని ఏది అంటే ఏదో మనకే అర్థం కాని పరిస్థితి. ఎప్పుడో 1941లో పోలవరం ప్రాజెక్టు కట్టాలనుకుంటే సాధ్యపడలేదు. ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 2004లో రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా పోలవరం ప్రాజెక్టును స్థాపించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా పోలవరం ప్రాజెక్టు చెందిన కుడి ఎడమ కాలువల పనులు కూడా చాలా శాతం చేశారు రాజశేఖర రెడ్డి గారు. మన దురదృష్టం, రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయారు. ఆయన చనిపోయాక మళ్ళా పోలవరం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. బీజేపీ పార్టీ ఆ రోజు చెప్పిన మాట, రైతులకి ఆదాయము డబుల్ చేస్తామన్నారు. రైతుల ఆదాయం డబుల్ చేయడం ఏమో గాని రైతులకున్న ఖర్చులు 10 ఇంతలు పెరిగాయి. ఈ రోజు అప్పు లేని రైతు ఉన్నాడా? అప్పు లేని రైతు ఎవరైనా ఉన్నారా అని ఎవరిని అడిగినా లేదమ్మా, అప్పుల పాలైపోయాం. రైతు అన్నవాడు ఆత్మహత్యలు చేసుకున్నా గానీ ఎవ్వడు పట్టించుకునేవాడు లేడు. స్విస్ బ్యాంకులలో, విదేశాలలో ఉన్న బ్లాక్ మనీ మొత్తము తీసుకొస్తాము, అన్ని పేదల చేతుల్లో పెడతాము అని చెప్పింది బీజేపీ పార్టీ. పేదల చేతుల్లో 1 రూపాయినా పెట్టిందా బీజేపీ పార్టీ? ఎందుకు నమ్మాలి బీజేపీ పార్టీని? ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఎంపీలు 25 మంది, 22 మంది వైసీపీ అయితే 3 తెలుగుదేశం పార్టీ. కానీ మొత్తం 25 మంది ఎంపీలు బీజేపీ పార్టీ చేతుల్లో ఉన్నారు. బీజేపీ పార్టీ ఏం చెప్తే ఈ ఎంపీలు మొత్తం అందరూ తలూపుతారు. మా సోదరుని అడుగుతా ఉన్నాం, అమ్మా ఈ రోజు నువ్వు మాట్లాడిన ప్రతి మాట, జగనన్న మీద గురించి నువ్వు మాట్లాడిన ప్రతి మాట, ఈ రోజు పైనున్న రాజశేఖర రెడ్డి గారు నిజంగా ఈ రోజు మీరు చెప్తున్న కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డికి ఇది ఇచ్చింది, అది ఇచ్చిందని చెప్తున్నా. నువ్వు రాజశేఖర రెడ్డి గారిని ఛార్జ్ షీట్లో పెట్టిన, చనిపోయిన వ్యక్తిని రాజశేఖర రెడ్డి గారిని ఆ రోజు కేసులో ఛార్జ్ షీట్లో పెట్టిన మర్చిపోయినావా అని అడుగుతా ఉన్నా. ఈరోజు అధికారాలు ఉంటాయి, పోతాయి, అధికారాలు వస్తాయి, పోతాయి, కానీ చరిత్రలో మాత్రం చేసిన మచ్చ పొరపాటు మాత్రం మిగిల్చుకోవద్దు తల్లి అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, రాజశేఖర రెడ్డి గారి గుండె చప్పుడుగా, రాజశేఖర రెడ్డి గారిని దేవుడిగా భావించి, రాజశేఖర రెడ్డి గారిని ప్రతి కుటుంబంలో, ప్రతి ఇంట్లో కూడా తమ బిడ్డ కూడా, ప్రతి ఒక్కరు కూడా మా బిడ్డలుగా, మా అన్నగా, మా అక్కగా భావించే ప్రతి ఒక్క రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కూడా ఈరోజు బాధపడుతుందని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ఈరోజు మనందరికీ కూడా
ఈరోజు బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ ఈరోజు అందరూ కూడా చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు గౌరవమివుడు, ఎస్సీలకు గౌరవమివుడు, ఎస్టీలకు గౌరవమివుడు అని. కానీ ఈ వేదిక మీద నుంచి ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా, బీసీలకి ఎంత గౌరవం ఇస్తాడు, గుండెల్లో ఎలా పెట్టుకొని చూస్తాడు అని చెప్పుకునే దానికి ఎవరో అవకాశం లేదు. మీ ముందు మాట్లాడుతున్న ఈ అనిల్ కుమార్ యాదవ్ నిలువెత్తు సాక్ష్యం అని చెప్తా ఉన్నా. ఈ జిల్లాలో ఇచ్చి ఎవరు ఎంతమంది ఎన్ని చెప్పినప్పటికీ కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నుంచి మొట్టమొదటిగా మంత్రి ఇచ్చిన బీసీ మంత్రి ఒక చరిత్ర నాకు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఎవరెవరైనా చెప్తారు అనిల్ ఇక్కడ ఉన్నాడు, అనిల్ అక్కడికి తీస్తాడు, అనిల్ అనిల్ ఎక్కడ ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఎక్కడ ఉండాలి అని చెప్పి. నెల్లూరు నగరంలోనే అనిల్ ఉంటాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దీవించి పంపించిన వ్యక్తి ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ మాకు తెలుసు. ఎందుకంటే ఈరోజు మొత్తం ఈరోజు బీసీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ ఈ జిల్లా నెల్లూరు జిల్లాలో చాలామంది బాధపడవచ్చు, నాయకులు మనందరం కూడా బాధపడవచ్చు, మా కార్పొరేటర్లు బాధపడవచ్చు, మా జెడ్పీటీసీలు బాధపడవచ్చు. ఏంటంటే గతంలో ఒక పెన్షన్ రావాలన్నా మా గుమ్మం దొక్కేవాళ్ళు, మేము ఇచ్చేవాళ్ళమే. ఒక కాగితం కావాలన్నా మా ఇంటికి వచ్చేవాళ్ళు, మేము ఇచ్చేవాళ్ళమే. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక 5,000 మందికి గౌరవం తగ్గించుండొచ్చేమో, కానీ ఈ రాష్ట్రంలో 70-80 లక్షల మంది ఆత్మగౌరవాన్ని పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఏ పేదవాడైనా, ఏ అవ్వైనా, ఏ అక్కైనా ఈరోజు పెన్షన్ కావాలంటే ఏ నాయకుడు గుమ్మం ఎక్కాల్సిన అవసరం లేదు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా కానీ నేరుగా మీ ఇంటికే వాలంటీర్ వచ్చి అవ్వా పెన్షన్ కావాలా, అక్క పెన్షన్ కావాలా, అన్నా పథకం కావాలా, చెల్లి పథకం కావాలని ఇచ్చి మీ ఇంటికి వచ్చి మీ అన్న ఇచ్చాడు, మీ తమ్ముడు ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అని చెప్పి గర్వంగా ఈరోజు ఎవరు వచ్చినా కూడా నేను ఇచ్చానని చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అని చెప్పుకొని తలెత్తుకొని ఈరోజు ఆత్మగౌరవంగా ఈరోజు లక్షలాది మంది ఈ రాష్ట్రంలో బతుకుతున్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఆలోచన విధానం అని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా.